నీ పనుల భారం, నీ ఆలోచన యావత్తు, నీ సమస్యలన్నీ ఆయన పైన నువ్వు మోపి నీవు ఆయనకు ఆపాదించేసి నువ్వు చేయాల్సిన భక్తి జీవితం నువ్వు చేస్తే ఆయన చూసుకుంటాడు. ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన ఇన్వాల్వ్ అవ్వకుండా నువ్వేం చేస్తావంటే నీ ఆలోచన, నీ తెలివి, నీ మేధావితనం నువ్వు ఉపయోగించుకుంటే దేనికి పనికి రాకుండా అక్కడే పొర్లుకుంటా పని అయిపోతుంది. ఈ లోపల నీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే, ఎన్ని సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఎంత ప్రార్థన చేశావు, ఎంత భక్తి జీవితం చేశావు, ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, ఎంత నీతిగా నిలబడ్డావు, ఎన్ని విధాలుగా నువ్వు కోటాల్లో పాల్గొన్నావు, ఎన్ని ఆరాధనలో నువ్వు ఆరాధించావు, ఏ విధంగా నువ్వు భక్తి జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయో అందులో సంపాదన లేదు. ప్రయాసపడ్డావు, అప్పులు తీరినట్టు కనబడదు, బాధలు తొలగినట్టు కనబడదు. కానీ చివరికి నీ జీవితంలో ఎంత మాత్రము సంతోషము, సమాధానం లేని బ్రతుకైపోయింది. నా ప్రియులరా, ప్రభువు మీద అందుకే నీ పనుల భారము నా మీద మోపు అంటాడు. ఇదిగో నా కాడి సులువుగా ఉంది. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, ఎవ్రీ 1%, మీరందరూ నా యొద్దకు రా, నేనున్నా నా యొద్దకు రా. నీకే సమస్య ఉంది, ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నావు, ఏ కష్టాల్లో, ఏ వ్యాధుల్లో, చెప్పుకోలేని ఏ బాధల్లో నువ్వు నలిగిపోతున్నావో నా దగ్గరికి వచ్చి నాతో చెప్పుకొని నాపై వేయి, నేను మోస్తా. నా కాడి తేలిగ్గా ఉందిరా బాబు. ఇంత గొప్ప ఆధారం మనకు దేవుడు చెబుతూ ఉంటే మనం వినమండి. ఇంత సూచనలు ఇస్తా ఉంటే వినం. నేను